ఆవిడ కూడా స్త్రీమూర్తి కాబట్టి తను మనం కామెంట్ చేయొచ్చు. సంధ్యారెడ్డి గారు మాట్లాడొచ్చు, అడగొచ్చు, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక వే ఆఫ్ అంటే అపీరెన్స్ ఉంటుంది. ఆ మాట్లాడే విధానం కూడా గౌరవప్రదంగా ఉండాలి. చాలా బాగా మాట్లాడారే ఈవిడ అన్నట్టు ఉండాలి. అంతేగాని వల్గర్ గా, అసహ్యంగా బూతులు మాట్లాడి మరి సంధ్యారెడ్డి గారికి ఇది గౌరవం, సంధ్యారెడ్డి గారికి ఇది విజ్ఞత, సంధ్యారెడ్డి గారు ఎక్కడ మరి విజ్ఞత పాటించి ఖండిస్తుంది కదా, తప్పును ఖండించరు. బూతులతో తప్పును ఖండిస్తున్నారా? ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మనం బూతులు మాట్లాడామా? మనం ఖండించట్లేదా? బూతులతో ఖండించేది ఏంటండి? వాళ్ళు చదువుకున్న వాళ్ళు, అనాగరికులు అలా చేస్తారు. ఇప్పుడు చదువుకున్న వ్యక్తి, అందులోనూ రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, అందులోనూ ఒక అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వ్యక్తి ఎలా మాట్లాడాలి? ఆచితూచి మాట్లాడాలి. తన భర్తను కూడా అసలు ఆడు మొగుడేగా, అరే వాడు మరి ఈవిడకు ఆ సిగ్గుందా? ఉంటే 10 మందిలో అలా మాట్లాడగలుగుతా. సంధ్యారెడ్డి గారు దయచేసి అది తప్పండి. మనం ఎప్పుడైనా సరే ఒక పబ్లిక్ డొమైన్ లో మనం మాట్లాడేటప్పుడు మన భాష విధానం, ఆవిడ చీరగట్టు అంటే ఆవిడ వస్త్రధారణ బాలేదేమో, కానీ మరి మీ వాక్చాతుర్యం బాలేదు, మీ మాట విధానం బాలేదు, మీ ఆరోగ్యన్సీ బాలేదు. మరి మీరు ఆవిడ సమానమే అవుతారు కదా అప్పుడు మీ దృష్టిలో, అంటే సంధ్యారెడ్డి గారి దృష్టిలో. సమాజంలో సంధ్యారెడ్డి అన్ని కాంట్రవర్సీస్, డిబేట్స్ కి వెళ్ళింది సార్. అనసూయ విషయంలో, ఈ వస్త్రధారణ విషయంలో ఎక్కడ చూసినా అనసూయని వల్గర్ గానే తిట్టింది. కానీ ఇన్ని వీడియోస్ చూసిన తర్వాత